నువ్వు లేకుండా నేను ఉండలేనే నా తల్లి. మీ బావని పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోకపోతే నా తల్లి. నువ్వెంత పని చేసిపోతువే నా తల్లి. చూడే ఆ అంజిగానికి గా పిల్లంటే ఎంత ప్రేమ లేకపోతే వద్దనుకుని పోయిన పిల్ల సచ్చినా గాని ఎంత బాధపడుతుండో. అవునే పాపం గా పిల్లగాని పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇంత మంచి పిల్లగాన్ని ఎలా వదిలేసుకోవాలనుకుందో ఏందో. మరి వద్దనుకుని పోయింది, ఇప్పుడు ఎవరికి కాకుండా పోయింది. అయినా మనకెందుకు గమనండు రీ. మేడం అసలే మనం చావింటికి వచ్చాం, మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి మేడం. అంటే నేనెలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా? ఊళ్ళో జనాలు తేనె తుట్టలాంటి వాళ్ళు మేడం. వాళ్ళు కొట్టుకుంటే మన దగ్గరికి వస్తారు. అదే మనం ఏదన్నా అన్నా అంటే అందరూ కలిసి మన మీద పడతారు మేడం. వాళ్ళు తేనెటీగలైతే నేను కందిరీగ లాంటిదాన్ని. కుడితే దవడ వాచిపోద్ది. ముందు ఆ తేనెటీగల్ని ఎంక్వైరీ చేయాలి. డోర్ ఓపెన్ చేయి. ఓకే మేడం. ఎస్ఐ గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ ఊళ్ళో మౌనిక అనే అమ్మాయి ఉంది కదా, చనిపోయింది కదా, తన గురించి డీటెయిల్స్ కావాలి. కుటుంబం చాలా మంచిది, రాజన్న కూడా మంచోడే. ఆ అమ్మాయి ఈ మధ్య లేచిపోయింది. లేచిపోయిన సంది నుండి అన్నానికి ఇజ్జత పోయినట్టు అనిపించి ఎవరితో మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పిల్లకెట్ అయింది. ఇంకెవరికైనా ఏమన్నా తెలుసా? గా అమ్మాయి చాలా మంచిగా ఉండే. నిన్న మొన్నటి వరకు మా కండ్ల ముందే తిరిగినుండే. కానీ ఇల్లెక్కడా? ఈ గల్లీలో గా శివరుంటుంది మేడం. గాల కర్మ జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమన్నా తెలిస్తే డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్. గట్లనే మేడం. తీసుకో. మీ పేరు చెప్పండి సార్. నర్సయ్య. చిత్రగుప్త మేడం, ఇక్కడున్న వాళ్ళందరూ అమ్మాయి గురించి మంచిగానే చెప్తున్నారు. మరి ఎవరు చేసి ఉంటారంటావు? నా లెక్క ప్రకారం వాళ్ళ బావే చేసి ఉంటాడు మేడం. అతని మీద నీకెందుకు డౌట్ వచ్చింది? ఆ అమ్మాయి వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే కదా వెళ్ళిపోయింది. అందుకే ఆ కోపంతో చంపుండొచ్చు కదా. అంటే ఈ పాపాల చుట్టాలో మొదటి స్థానం వాడిదే అంటావా? అనడం ఏంటి మేడం, అనుమానమే లేదు మేడం. అయితే ఆ పాపిని ప్రవేశపెట్టు. ఎస్ మేడం. అరే నువ్వు పోయి చాయ్ తీసుకురా. ఎస్ మేడం. అంజయ్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. ఎస్ఐ గారు పిలుస్తారంట, ఈడ జర చూసుకో. పోయిరా. ఇదిగోండి. అంజయ్ మేడం. నమస్తే మేడం. నమస్తే తర్వాత గాని ముందు ఈ విషయం చెప్పు. నీ మరదల్ని ఎందుకు చంపావురా? నేను చంపడం ఏంది మేడం? నా మరదలంటే నాకు ప్రాణం మేడం. అందుకే ఆ ప్రాణం తీసావా? చిత్రగుప్త. ఆప్తాను మేడం. సరేరా, తను నీ ప్రాణం అంటున్నావు కదా, ఆ ప్రాణాన్ని ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? పెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవం మేడం, కానీ బలవంతంగా కాదు. అయితే రాత్రికి రాత్రి ఎందుకు పారిపోయింది? ఈ రోజు శవంగా ఎందుకు మారింది? ఎందుకంటే తనని పెళ్లి చేసుకోవాలని నువ్వే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించావు. నిన్ను కాదని వెళ్ళిపోయిందని వెతికి వెతికి పట్టుకుని రేప్ చేసి మొహం గుర్తుపట్టకుండా బండరాయితో కొట్టి 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 చంపావు. అబద్ధం అబద్ధం అబద్ధం. మరి ఏదిరా నిజం? అసలు ఏం జరిగిందంటే మేడం,